నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి ఆనం, ఎమ్మెల్యే కాకర్ల గ్రామంలోని ఇంటింటికి వెళ్లారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది పాలనలో అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేశామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన 6 పథకాలు విజయవంతంగా పూర్తవుతున్నాయన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా, పెన్షన్లు, తల్లికి వందనం, దీపం కనెక్షన్ పథకాలను అమలు చేశామని వివరించారు. మరికొద్ది రోజుల్లోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలను కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మధుసూదన్, నాగిరెడ్డి, బాలగురువారెడ్డి, వెంకటరత్నం, మాలకొండ రాయుడు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజీల్లో చదివే వాళ్ళకి ఎందరు బిడ్డలు ఉన్నా 15,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇవాళ ఆ లెక్క ప్రకారం చూస్తే 32,749 మంది పిల్లలు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో స్కూళ్ళల్లో, కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో చదువుతున్నారు. వాళ్ళందరికి కూడా తల్లికి వందనం అని ఇవ్వడం జరిగింది. ఇక 1వ తరగతిలో చేరే పిల్లల యొక్క లిస్ట్ వాళ్ళు ఇంకా రాలేదు, ఈ నెలలో వస్తుంది. అలాగే జూనియర్ కాలేజెస్లో ఫస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళ లెక్క కూడా ఇవ్వమన్నాం. ఈ రెండింటికి కలిపి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఇంకా కూడా చెల్లించాల్సి ఉంది. అది కూడా చెల్లించడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక దీపం కనెక్షన్ చూస్తే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు పొగరాని పొయ్యలని చెప్పి స్టవ్లు ఇచ్చారు డ్వాక్రా మహిళలందరికీ. ఆ విధంగా ఇచ్చి ఈరోజు ఆ గ్యాస్ స్టవ్లకి మేము ఎన్నికల ప్రణాళికలో పెట్టి సూపర్ 6లో 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నాం. ఈ పథకం ప్రారంభించాం. 890 రూపాయలు ఒక్కొక్క సిలిండర్కి ప్రభుత్వమే చెల్లించి ఉచితంగా ఇస్తాం. ఈ 3 సిలిండర్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీపం 2లో అంటే 42,383 మంది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పటికే 1 సిలిండర్ తీసుకున్న వాళ్ళు కొంతమంది, 2 సిలిండర్లు తీసుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళందరికి కూడా బ్యాంకులకి డబ్బు జమ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మేము వచ్చినప్పుడు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తామని చెప్పాం. అందరూ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ఉండకూడదు అంటున్నారు, మళ్ళీ పెంచిస్తామంటున్నారు. మేము ఇవ్వడానికే సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 4 ఏళ్ళు ఇచ్చాము, 1,000 వీళ్ళు ఎలా ఇస్తారని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేశారు. ఇవాళ వచ్చాం అధికారంలో. వచ్చిన తొలి మాసంలోనే 4,000 నుంచి 15,000కు 4 కేటగిరీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచి మొదట 3 మాసాల్లో ఏదైతే మేము మాటిచ్చామో ఆ 3 మాసాల్లో మిగిలిపోయిన 1,000 రూపాయలను కూడా కలిపి 7,000 రూపాయలు తొలి మాసంలో పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ జోలికి పోకుండా కేవలం సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వ అధికార యంత్రాంగంతోనే పంపిణీ చేస్తాం. 12 మాసాలు ఇచ్చాము. దాదాపు 36,000 కోట్ల రూపాయలు పెన్షన్లకి మేము ఖర్చు చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇస్తే మీరేమి ఇస్తారు, ఏమి ఇచ్చారు అని అడిగితే ఇక అటువంటి వాళ్ళకి రేపటి ప్రజలే సమాధానం కావాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉదయగిరిలో ఎన్ని ఉన్నాయంటే 39,464 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అయ్యేటువంటి ఖర్చు 17,66,00,000. మరి ఇదంతా భారం ఈ ప్రభుత్వం భరిస్తుంది. మాకు వరంగా ఇచ్చింది పోయిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఆనాటి ముఖ్యమంత్రి మాకిచ్చిన వరం ఏంటంటే ఆయన 10.5 లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టుకున్నారు. అప్పే కట్టాలా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లే ఇవ్వాలా, తల్లికి వందనమే ఇవ్వాలనా,
లేకుంటే అన్నదాత సుఖీభావ ఇవ్వాలనా, మహిళలకు 3 సిలిండర్లు ఇవ్వాలనా, లేదంటే రేపు 15వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ప్రయాణించేటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కలిగించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇది అమలు చేసే కార్యక్రమం. ఇన్ని చేసినా ఇంకా చెయ్యాలని ఆలోచన ఉంది, చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి రైతులకి ఎవరికైతే పాస్ పుస్తకాలతో పాటు వాళ్ళ ఆస్తుల వివరాలు ఉన్నాయో అగ్రికల్చర్ అధికారుల్ని వాళ్ళ అన్ని జమ చేసి ఆ జాబితా ఇవ్వమన్నాం. 20,000 రూపాయలు ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పాం. అది కూడా ఈ మాసంలో 3 విడతలుగా ప్రారంభిస్తున్నాం. మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 4,000 ఇస్తుంది. రెండో విడతలో కూడా వాళ్ళు 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం. అంటే 6,000 12,000 అవుతుంది. ఇక మిగిలింది 8,000 రూపాయలు. మూడో విడతలో వాళ్ళు 2,000 ఇస్తే మేము 5,000 6,000 జమ చేసి 8,000 ఇచ్చి మొత్తం మీద 20,000 రూపాయలు ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ పథకంలో ఇవ్వబోతూ ఉన్నాం ఈ నెల నుంచి 3 విడతలుగా అని చెప్పి నేను నీకేం చేయాలండి. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.